పేరమ్మా? చాలమ్మ. చాలమ్మా, చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు? ఫ్రీ బస్ ఉంది కదా, బాగుంది. గొడవలు ఏమైతలేవు బస్సులో? లేదు. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి బీఆర్ఎస్ రావాలా లేకపోతే బీజేపీయా కాంగ్రెస్, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఇక అవన్నీ నేను చెప్పలేనమ్మా. నీ ఇష్టం, అది నువ్వు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎవరు రావాలంటే ఇంకా చంద్రబాబు నాయుడు అయినా కొద్దిగా బాగా చేస్తారు కదా ఆయన. ఓకే, మీరు ఆంధ్రానా? ఓకే, మీరు ఆంధ్ర. సో ఆంధ్రాలో జగన్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. సో ఇంతకు ముందుకు ఆయన ఉన్నాడు కదా, అప్పుడు బాగుండేనా? అది ఇప్పుడు ఏం బాగాలేదమ్మా. ఏం బాలేదు, జగన్ గారి పాలన బాగాలేదు. సో చంద్రబాబు నాయుడు గారు రావాలి. మరి ఆయన వస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయి అనుకుంటున్నారు? అన్నీ బాగానే జరుగుతాయి. అన్నీ మంచిగానే జరుగుతాయి. మళ్ళీ జగన్ అయితే వద్దా? జగన్ ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు, మా ఆయన ఈయన డ్యూటీ ఈయన చేస్తాడు, ఎవరికి ప్రాబ్లం లేకుండా. సో వస్తే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఓకే అమ్మా, చెప్పండి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మీరు ఎక్కడ? మాది కోవాడ, సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లా. సో ఎవరు వస్తే బాగుంటుంది? బీఆర్ఎస్ పార్టీ రావాలా, బీజేపీయా కాంగ్రెస్, ఎవరు వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ ఎందుకంటే చేస్తారు కాబట్టి, పనులు చేస్తారు కాబట్టి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏమైనా మంచిగా కనిపించిందా? మంచిగానే అనిపిస్తుంది. ఓకే, మీకు ఎలాంటి మంచిగా అనిపించింది? మాకు మొత్తం సౌకర్యం, ఆడవాళ్ళకి కానీ వాళ్ళకి కానీ బస్ ఫ్రీ కానీ మంచిగా చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెసే రావాలి. మరి సెంట్రల్లో ఎవరు రావాలి? బీజేపీ మోదీ రావాలనా లేకపోతే మోడీ? ఎందుకు అక్కడ మోడీ? అక్కడ వాళ్ళు చేస్తేనే కదా మనకు సహకారం. అట్లా సో అక్కడ నుంచి కాంగ్రెస్ అక్కర్లేదు, మోదీయే రావాలి. అక్కడ మోడీ రావాలి, ఇక్కడ కాంగ్రెస్ రావాలి. ఓకే, మరి మోదీ గారు వస్తే నెక్స్ట్ ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు? మరి పిల్లల స్కూల్ పరంగా కదా మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మాకేం ప్రాబ్లం లేదు. పిల్లల స్కూల్ పరంగా జాబ్స్ మంచిగా వస్తున్నాయి, మంచిగా చేస్తారు. అందరు ఇచ్చారు కాబట్టి మాకు కూడా సౌకర్యం ఉంది మంచిగా. అక్కడ మోడీ రావాలి, ఇక్కడ కాంగ్రెస్ రావాలి. ఫిర్జాది కూడా రోజు బస్సులోనేనా? ఫ్రీ బాగుందా ఫ్రీ బస్? ఏం బాగాలేదు మేడం, రోజు పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చాలా. అవునా? ఎందుకు, ఏం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి? అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ బయటకు వస్తున్నారు. అసలు రోజు పోయే వాళ్ళకు ఇంత కూడా ఖాళీగా ఉండట్లేదు. ఒకప్పుడైనా ఖాళీగా ఉండేది, ఇప్పుడు అసలు ఉండట్లేదు. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఎంపీ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎవరు వస్తే బాగుంటుంది? ఏమొస్తుందో మేడం, మరి ఏది వస్తుందో అని చెప్పి. మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? బీఆర్ఎస్ వాళ్ళు, తెలంగాణ మన బీఆర్ఎస్ ఉంది కదా, వాళ్ళు రావాలా, బీజేపీ వాళ్ళు రావాలా, కాంగ్రెసా? ఏమో మేడం, ఇక కాంగ్రెస్ అయితే అన్ని హామీలు ఇస్తున్నారు కదా, అది వస్తేనే. అంటే బీఆర్ఎస్ ఇవ్వలేదు ఇంతకుముందు? ఇచ్చిండ్రు కానీ ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, లేని వాళ్ళకి ఏమి ఇవ్వలేదు అసలు. అట్లా అందుకే ఈసారి కాంగ్రెస్ రావాలంటున్నారు. మరి సెంట్రల్లో ఎవరు రావాలి? మోదీ రావాలనా, రాహుల్ గాంధీ? కానీ సెంటర్లో ఆయన మోడీ ఉంటేనే బాగుంటుంది అని అంటున్నారు మేడం. ఎందుకు, మీకు ఎలా అనిపిస్తుంది మోడీ ఉంటేనే బాగుంటుందని? అంటే ఆయన కొన్ని చేస్తున్నాడు కదా, మరి ఇప్పుడు ఎట్లా చేస్తాడో తెలియదు ఇక. మరి ఇప్పుడు సెంట్రల్లో మీరు అనుకున్నట్టు మోదీ వస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, ఎలాంటి అభివృద్ధి రావాలనుకుంటున్నారు? ఇక అన్నీ ఇట్లనే లేని వాళ్ళకు, మా లాంటి వాళ్ళకు, గరీబ్ వాళ్ళకి ఏమన్నా చేస్తారేమో అన్నట్టుగా ఉన్నది మరి మేడం. ఇప్పుడు ఫ్రీ బస్ ఇబ్బంది అవుతుంది కదా, మరి దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలా మేడం, అది తీసేయాలి అసలు. అసలు ఫ్రీ బస్సే వద్దు, వద్దు అసలు. డబ్బులు కట్టుకొని అయినా ప్రశాంతంగా పోవచ్చు. పోవచ్చు. చాలా ఇబ్బంది అవుతుంది, బస్సులో కొట్టుకునుడు అవన్నీ ఎంత చాలా ఇబ్బంది పడుతున్నాం రోజు పోయే వాళ్ళం. ఇంట్లో ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, ఏదో ఒక పని లేకున్నా తిరుగుతున్నారు, అది చాలా ఇబ్బంది అవుతుంది మేడం. సో మొత్తానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి, ఫ్రీ బస్ అయితే తీసేయాలి. మీరు ఎక్కడుంటారు? ఉప్పలే. మరి ఇక్కడ నుంచి మనకి ఎంపీగా ఒక 3 పార్టీల నుంచి చేస్తున్నారు కదా, మన ఈటల రాజేందర్ గారు వీళ్ళంతా. సో ఎవరు వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వాళ్ళు వస్తే మనకి డెవలప్మెంట్ అనేది బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటే కాంగ్రెస్ వస్తేనే కొంచెం ఎంప్లాయీస్ కానీ డెవలప్మెంట్ కోసం బాగుంటుందండి. ఓకే, మరి కాంగ్రెస్ వస్తే బాగుంటుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు, ఏ పరంగా? నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తాను, డిఫెన్స్లో జాబ్ చేస్తాను. వస్తే కూడా మా ఎంప్లాయీస్ కూడా కొంచెం సెంట్రల్లో వస్తే మాకు హెల్పింగ్ కూడా బాగుంటుంది అనమాట. బీజేపీ మరి కాంగ్రెస్ వస్తే ఎలాంటి మార్పులు రావాలండి? కాంగ్రెస్ వస్తే మళ్ళీ పాత పెన్షన్ మేనిఫెస్టోలో పెట్టారు, నూతనంగా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. అందుకని కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. మార్పు అనేది రావాలి కదా, 10 years కంటిన్యూ అయింది బీజేపీ. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా మారిందో అది కూడా చేంజ్ అయితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెసే రావాలి? కాంగ్రెస్ రావాలని నా కోరిక. ఓకే, సెంట్రల్లో కూడా కాంగ్రెసే, రాహుల్ గాంధీ? సెంట్రల్ రాహుల్ గాంధీ. మోదీ వద్దాయిగా? 2 times అయిపోయింది కదా మేడం, వాళ్ళకు రాహుల్ గాంధీ కూడా ఛాన్స్ ఇవ్వాలిగా, పాపం దేశం కోసం మ్యారేజ్ చేసుకోవాలి ఆయన కూడా. ఓకేనా? ఓకే. ముంబైలో ఉంటారు, ఇక్కడ ఉంటారు హైదరాబాద్లో? హైదరాబాద్ కాదు, మేము ఉండేది ఇక్కడ కోల్కొండ, మాది జనగాం దగ్గర కోల్కొండ. అంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. సో ఏ పార్టీ వస్తే బాగుంటుంది మనకి? ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ రావాలి.
ఎందుకంటున్నారు కాంగ్రెస్? అంటే ఇదివరకు సుతా ఇది కేసీఆర్కు ఎన్నో చూసినాం, కానీ కొన్ని పనులు చేయలే కేసీఆర్. ఓకే, అంటే ఏం చేయలేదు అనుకుంటున్నారు? ఏమి కొన్ని పబ్లిక్ లోపటమ్మా ఎన్నో అని దొంగ వేషాలు వేసి అన్నీ లంగ పనులు చేసిండు కేసీఆర్. అందుకొరకే పార్టీ మార్చాలని మేము సిద్ధపడ్డాం. మాయసుత ఇక్కడ వరంగల్ జిల్లా జనగం దగ్గర మాది కోలుకుంటాం. అంటే ఈ 10 years లో కేసీఆర్ గారు అన్ని రైతు బంధు అని పంటలు, అన్ని చేసిండు, కరెంట్, ఏం చేయలేదమ్మా. నీళ్లు బాగా వస్తున్నాయి కదా ఇప్పుడు. నీళ్ళు వస్తున్నాయి, ఒక పని చేసిండు. అది కరెంటు చేసిండు, ఇది చేసిండు, కానీ బాకీ వేరే పనులు ఏది చేయలే అమ్మా. అన్ని దొంగ పనులు చేసిండు. కానీ 10 సంవత్సరాల పాలనలో రైతుల ఆత్మహత్యలు అయితే చాలా వరకు తగ్గిపోయినాయి. తగ్గినాయి. తగిడా కొన్ని అయినాయి అమ్మా, అయినాయి. అంటే అన్ని ఒకేసారి కావు కదా, ఒకటి తర్వాత ఒకటి అవుతుంది. సరే, ఇప్పుడు మొత్తానికి మీరు ఏమనుకుంటున్నారు? ఏం లేదు, కాంగ్రెస్ రావాలి. మరి కాంగ్రెస్ వస్తే మీరు అనుకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయా? వెనక ముందు అవుతాయి, ఒకటేసారి కాదు అమ్మా. ఇప్పుడు కేసీఆర్ చేసినవి కొన్ని కోట్ల అప్పు చేసిండు, అంతే కదమ్మా. ఇప్పుడు అప్పు చేశారు కరెక్టే, కానీ ఆ అప్పు చేసింది కూడా ప్రజల పాలన కోసమే. ప్రజల పాలన చేసాడు, వాని స్వార్థం కొరకు చేసిండు. స్వార్థం కొరకు సుత కొన్ని ఎకరాలు వాడు ఉండే 150 ఎకరాల స్థలం లోపల వాడి ఇల్లు కథ వాని కార్ఖాన చేసిండు. కానీ ఏంటి, ప్రజల్ని ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ప్రజల్నే కదమ్మా, ప్రజల్ని ఇవన్నీ చేసి వేస్తానని చేసి లాస్ట్కి వస్తే ఏం చేసిండు కదా, తీసేసిండ్రు. అంతే కదమ్మా. ఏదైనా కొన్ని రోజులు ఇప్పుడు వీరికి మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సుత కొంత టైం కేటాయించి కావాలి. ఇప్పుడు కొత్త మొదలు కాబట్టి కొన్ని పనులు కావాలంటే కొద్దిగా లేట్ అవుతుంది, తొందరగా కావు. అదే మేము కోరేది. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి 100 రోజులు అట్లా అవుతుంది, మరి ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా? కొద్దిగా అయినా ఐదు చేసిండ్రు కదమ్మా. సరే, ఇప్పుడు సెంట్రల్లో ఎవరు వస్తే బాగుంటుంది? బీజేపీయా, మన మోదీ రావాలా, రాహుల్ గాంధీ రావాలి? లేదు, కాంగ్రెస్ రావాలి. సెంట్రల్లో కూడా కాంగ్రెస్ రావాలి. మోదీ సూత దొంగ, మోదీ సూత దొంగ. ఎన్నో పనులు ఇప్పుడు కాదమ్మా. ఇప్పుడు మంచి పెద్ద ప్రాజెక్టులన్నీ గవర్నమెంటు, ఎల్ఐసి ఇవన్నీ కదా, అన్నీ కాంట్రాక్ట్కి ఇచ్చిండ్రు. ఇదివరకు ఎన్నో మంచి పనులు ఉండే, అన్నీ తీసేసాను కదమ్మా. వాడిని తీసేయాలి, వాడి సుత దొంగే. అభివృద్ధి చేయలేదంటారా? చేయలేదు. 10 సంవత్సరాలు అంటే ఈ మెట్రో ఇవన్నీ చేయలేదు. వాని ఇంట్లో నుంచి పెట్టిండా. ఈ గవర్నమెంట్ పైసలే గవర్నమెంటే చేసిండ్రు, వాని ఇంట్లో నుంచి ఏం పెట్టలేదు కదమ్మా. ప్రతి ఒక్క ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఇంట్లో నుంచి తీసి పెట్టారు కదా. అది బరే అమ్మా, నేను కాదని అంటలేను, కానీ కొన్ని పనులు చేసేటోళ్ళు ఉన్నారు, కొన్ని పనులు చేయలేదు. అందుకొరకు నేను అంటున్నాను, వానికి ఏమున్నదమ్మా. సో మొత్తానికి మీరైతే పార్టీ మారితేనే చేంజ్ అనేది ఉంటుంది. అంతే. ఇప్పుడు మోదీకైనా ఏమున్నదమ్మా, పిల్లలు ఉన్నారు వానికి. లేరు కదా, మరి ఆయనకి ఎందుకు డబ్బు? ఆయన మనకే పెడుతున్నాడు కదా. మనకు పెడుతుండు. వానికి రోజుకి ఎన్ని డ్రెస్సులు, రోజు పొద్దుగా నుంచి పొద్దు వరకు కనుక 5-6 డ్రెస్సులు మారుతుండ్రు. మరి వాడిని మారుతుండంటే వాని పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవే ప్రజలే కదా, అంతే కదమ్మా. దాని కొరకు నేను ఏమంటున్నా, అది మారాలి, కాంగ్రెసే రావాలి. సో చూద్దాం, మన బాబాయ్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వస్తే మరి ఎలాంటి మార్పులు వస్తాయేమో చూద్దాం. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పేది ఏం లేదమ్మా, అంత ఓకే. ఇంకోటి ఏం లేదు. మేము ఉండేది సుతం మహారాష్ట్రలో ఉంటాం. మా కుటుంబం మొత్తం మహారాష్ట్ర బొంబాయిలే. నాకు 3 కొడుకులు, ఒక బిడ్డ. మేము ఉండేది ఇప్పుడు జనగాం దగ్గర, మా కోలుకొండం. అది మాకు సుతాయి అన్ని వసతి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ పెట్టారు కదా, దానివల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? ఉపయోగం ఏం లేదు, అసలు పెట్టేది కాదు. అది పెట్టేది ఫ్రీ బస్ అసలే పెట్టేది కాదు. ఇప్పుడు దానివల్ల కదా ఎంతో నష్టం అవుతుంది. ఆర్టీసీ ఆల్రెడీ లాస్లో ఉంది, మైనస్లో ఉన్నది. 0% ఉన్నదమ్మా. ఒకవేళ ఇప్పుడు మా ఫ్రీ బస్ తీసేస్తే దానికి ఓకే అంటారా? ఓకే, దాని బదులు నువ్వు తక్కువ కొద్దిగా ఛార్జ్ పెట్టాలి, అంత పూర్తిగా అధ్వానం కాదు. ఇప్పుడు ఏంది, ఈ ఊళ్ళల్లో ఎట్లమ్మా జనాలు మన లంబడి తండకు పోయినట్టు తండలే ఎగబడుతున్నారు.